హలో భార్గవ్. నమస్కారం, కూర్చోండి. మిస్టర్ భార్గవ్, ఈసారి కరాటే కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మనూళ్ళనే జరుగుతున్నాయి. నువ్వు తప్పకుండా పాల్గొనాలి. సారీ, ఆయన ఇప్పుడు ఏ పోటీలోనూ పాల్గొనే స్థితిలో లేరు. అది కాదు జ్యోతి గారు, ఈ కరాటే కాంపిటీషన్స్ మా ప్రెస్టేజ్ సంబంధించింది. మీరు అసలు భార్గవ్ పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నారా? అది కాదండి, ప్రతి సంవత్సరం జరిగే పోటీలో భార్గవే ఫస్ట్ అండి. పైగా ఈసారి గెలిచిన వారికి 50,000 రూపాయల బహుమతి కూడా ఉంది. సార్, మీకెంత చెప్పినా అర్థం కావడం లేదు. ఆయన చేతికి పెద్ద గాయమైంది. ఈ సమయంలో ఆయనకి కాస్త రెస్ట్ అవసరం. సార్, ఈ పోటీలో నేను పాల్గొంటున్నాను, తప్పకుండా గెలుస్తాను. భార్గవ, నీ పరిస్థితి? జ్యోతి, ఆలోచించాల్సింది నా పరిస్థితి గురించి కాదు, మా నాన్న పరిస్థితి గురించి. కుటుంబరావు గారు, సారథి చనిపోయిందని తెలిసింది. నన్నెందుకింత అన్యాయం చేశావు శారద? నువ్వు పోయి నన్ను ఒంటరి వాడి చేశావా శారద? నన్ను నడి సముద్రంలో వదిలేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో చూడండి మావయ్య. మావయ్య, శారద నా దగ్గరకు వచ్చి మా నాన్న మీద దొంగ అనే అభాండం పడింది. అది నేను భరించలేనట్టు చాలాసేపు ఏడ్చింది మావయ్య. ఆ తర్వాత 5 నిమిషాలకి విషం తాగి చచ్చిపోయింది మావయ్య. త్వరగా అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయండి మావయ్య. విషం తాగిన మనిషిని ముందు పోస్ట్ మార్టం చేయాలి, ఆ తర్వాత ఏర్పాటు. నా శారదన కత్తులతో కోస్తారా? వద్దు వద్దు మావయ్య, వద్దని చెప్పండి. వీల్లేదు, పోస్ట్ మార్టం చేయాల్సిందే. నా చావుకి కారణం ఆ రోజు కుటుంబరావు దగ్గర కాజేసిన డబ్బులో వాటాడడానికి వచ్చావా? మరొక్క నిమిషం నా కళ్ళ ముందుంటే నేను చంపేస్తాను. Get out! ఇంతకాలం నేను పాముతో కాపురం చేస్తున్నానని, అనుక్షణం దాని విషపు కాట్లు భరిస్తున్నానని నా కన్న వాళ్ళకు తెలిస్తే వాళ్ళ కంట కన్నీరు జారుతుందనే భయంతో బాధల్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. కానీ నన్నే కాకుండా నా వాళ్ళని కూడా బలి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నావని ఈ రోజే తెలిసింది. తెలిస్తే మాత్రం ఏం చేయగలవే? అసలు మీ బాబు డబ్బు బ్యాగు మార్చి కాజేయించింది నేనే. వాడి కుటుంబం అంతా రోడ్డు మీద ముష్టెత్తుకు తిరగాలని. నన్ను కొట్టి ఏదో సాధిద్దామనుకున్న ఆ భార్గవ్ గాని ఈ రోజు కాకపోయినా రేపైనా చంపేసేది నేనే. ముగ్గురు పోయిన శకుంతలను నేను పెళ్లి చేసుకుంటాను అంటే నేను డాఫర్ని కాదు అని మీ నాన్న రెచ్చిపోయి నన్ను అవమానించాడే. రేపు అదే శకుంతల నడి రోడ్డు మీద పెట్టి మీ నాన్న డాఫర్ పని చెయ్యాలి. అది నేను చూడాలి. ఏ దుర్మార్గమైనా దౌర్జన్యమైనా కొనసాగేది కొంతకాలమే, బలి తీసుకునేది కొంతమందిని. కానీ ఏదో ఒక రోజు ఆ రాక్షసత్వం రాలిపోతుంది, రావణత్వం పేలిపోతుంది. ఏంటే తోక మీద లేచిన తాచుపాములా బుసలు కొడుతున్నావు? గుట్టుగా నాతో కాపురం చేయాలనుకుంటే పిచ్చి పిచ్చిగా వాక్క నన్ను పూజిస్తూ. నేను కాదు పూజించేది. ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇస్తే వచ్చి పూజించేది వాళ్ళు. ఏం చూసావే? ఇది పనికి ప్రతిధ్వనిరా. ప్రతిఘటన ప్రారంభమైంది. నీ పత్రం దగ్గరైందిరా. కళ్ళల్లో పెట్టుకుంటే కరుణామూర్తి ఆడది. కళ్ళెర్ర చేసావో కనకదుర్గరా.
జరిగిన తర్వాత నువ్వు బ్రతుకుంటావు నాకు సేఫ్టీ కాదు. ఈ విషయం నీ చేత తాగించి నా భార్య ఆత్మహత్య చేసుకుందని నలుగురిని నమ్మిస్తా. చూడు బెంజమిన్, ఇప్పుడు నేనేం చేయలేను. ఎందుకంటే పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నేను బయటికి వెళ్తే పోలీసులు నన్ను పట్టుకుంటారు. లేకుంటే పోలీసు కుక్కలు నా పిక్కలు రుచి చూస్తాయి. అందుకని రేపు భార్గవ్ గాడు కరాటే పోటీలో పాల్గొంటున్నాడు. వాణ్ణి నువ్వు దొంగ దెబ్బ తీయాలి. ఆ ప్లాన్ నేను చెప్తాను. వాడి అంతు నువ్వు తేల్చాలి.